హలో నాన్న, బాగున్నారా? నేను ఇప్పుడు మడికాడికి వెళ్తున్నాను. మడికాడికి ఇది మా చిన్నాన్న తోట. ఇంతమందికు మీకు చూపించినాను కదా, ఇది మా చిన్నాన్న తోట. కుక్క ఉంది, భయంకరమైన కుక్క. చూడండి, ఈ కుక్క చాలా డేంజర్. ఇది అయితే వెళ్తున్నానండి. మణి నాడుతాండ్రు మా తమ్ముడు వాళ్ళు. ఇప్పటికే లేట్ అయిపోయింది, కూలోళ్ళు వచ్చినారంట. నువ్వు పాక్క నేను ఇంటికి పోతున్నాను అనేసి పిన్నాడు, గొర్రెలు ఇప్పాలనేసి. నేను వెళ్తున్నానండి. ఇంటికాడ కొంచెం పని ఉంది, ఆ పని చేసుకుని వెళ్తున్నాను. అదిగోండి, నేను వెళ్తూ ఉన్నాను. ఇంకా మడికాడివి మడి ఎట్లా నాటుతున్నారు, ఏంటి నారు ఎలా పెరుగుతున్నారు అవన్నీ కూడా చూపిస్తాను. వీలైతే నేను కూడా నాటుతానండి. కాకంటే నేను నాటేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముడు కూడా గొర్రెల కాడికి వెళ్ళిపోయినాడు కాబట్టి, మా తమ్ముడు వారి ఇంకా చిన్న పాప ఉంది కదా, మీరు వీడియోలలో చూస్తూ ఉంటారు. ఆ పాపను ఎత్తుకొని ఉంటుంది. ఇంకోసారి నేను కూడా ఎత్తుకొని ఉంటానండి. ఇక్కడ కూడా కూలోళ్ళు నారు పెరుగుతున్నారు. అవునండి, నేను మడికాడివి ఇంకా అన్ని వివరంగా వీడియోలు పెడతానండి. నారు పెరుగుతూ ఉన్నారు. నేనా మడికాడి పోతాను చిన్నమ్మ. చూడండి, ఇక్కడ మా చిన్నమ్మ మా అక్క అది మొన్న పుట్టినరోజు పొద్దు మిమ్మల్ని ఇద్దరిని కూడా పెట్టినలా, అయ్యను వాళ్ళందరినీ కూడా పెట్టినా. ఏమి నారు సరిపోలేదంటున్నామా? అదే పోతాను, అమ్మినన్న ఎత్తుకొని ఉంటే అమ్మిన్న కొద్దిసేపు పని చేసుకుంటుంది కదా అని. సరేలే, అదే వీడియో తీసుకుంటా పోతాను. లేట్ అయింది, ఎప్పుడో రావాలనుకున్నా. ఇంటికాడ కొంచెం పని ఉండింది, నీళ్ళు వచ్చినాయి, పోతాను. అండి, మా అక్క మా చిన్నమ్మ ఇద్దరు మన్ని నాటుతాండ్రు. ఇంకా నన్ను పాపను పట్టుకొని మా తమ్ముని వరకు నిమ్మకాయల చెట్టు చూడండి, నిమ్మకాయలు ఇంకా ఎక్కువైపోయేసి మొత్తము పెరికి పడేసినాడు మా తమ్ముడు. ఉన్నారు. తమ్ముడు అంటే మా తాతగారు వచ్చేసి 7 మంది ఏమో అంటండి. మా నాన్న వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చేసి వాళ్ళు ఇంకా ఆ 7 మందికి ఎంతమంది అన్నదమ్ముళ్ళు చూడండి. వాళ్ళ పిల్లలం మేము, చిన్నాన్న పిల్లలం. నాకు సొంత తమ్ముడు ఉండేది ఒక తమ్ముడే. అన్నయ్య చనిపోయినాడు యాక్సిడెంట్ అయ్యి. తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. ఇందేనండి, మాడి తోటలు గుట్ట ఇవి మంచి చెడ్డ ఉంటాయి. నేను పోయి మీకు మొత్తం వీడియో తీసి పెడతానండి, చూస్తూ ఉండండి. వీడియో లాస్ట్ వరకు చూస్తానండి. నేను వీడియో తీసి పెడతా ఉంటాను. వెళ్తున్నానండి, మడికాడికే వెళ్తున్నాను కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది పాపము, అందుకోసం వెళ్తున్నానండి. ఓకేనండి, మళ్ళీ మడికాడి కలుద్దాం. బాయ్. ఓకేనండి, అందరూ మడి నాటుతున్నారు, నేను కూడా దిగుతున్నాను మళ్ళీకి. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. చూడండి, అక్కడ వరకు నారేసినాము, ఇంకా నారేసేది ఉంది. చూడండి, చాలా ఉంది. వీడియో మాత్రం మిస్ అవ్వకండి, నాటేసేది చూస్తూ ఉందరు. అబ్బో బాబు, కంపలు ఏం లేవు కదా? ఇక్కడ గట్టి మీద ఏమన్నా ఉన్నాయా? చెప్పులు లేకుండా వస్తాను కదా. అయ్య బాబు, మాట్లాడకండి. ఎవరన్నా మంచి పాట పాడండి. వస్తానక్క. మన ఊరు వాళ్ళు ఎంతమంది వచ్చినారు? ఏరి ఇంకా వస్తారండ్రే. ఇంకా ఎవరు రాలా? మీరేనా? చూసినా అమ్మ, వాళ్ళని వీడియో తీసి మాట్లాడేసి వచ్చిన. వాళ్ళని వీడియో తీసేసి వచ్చిన. చెల్లెలు కాదు,
మంచి పాట పాడండి అక్క. నాకు మామూలు పాటలు మళ్ళీ పాటలు రావే. సినిమా పాటలు మేము పాడంలే. ఏం చేద్దాము, నీ పాట నేను పాడలేను, నా పాట నువ్వు పాడలేవు. ఎట్టక్క పాడతా నాటితే కదా మడి టక్ టక్ అవుతుంది. హలో అండి, భోజనాలకి వెళ్తున్నాము. 1 గంట అయిపోయింది భోజనం టైం. ఇప్పుడు కొన్ని కాలు మా కాయ అయింది. ఈ 2 కాయలు కలిసి ఒక కాయగా చేసినారు కాబట్టి కొంచెం పెద్దదిగా ఉంది. మేము కూడా పోతున్నామండి, భోజనాలు చేసేసి వస్తాము. చూడండి మన ఆడతాను నేను కదా ఎంతసేపు పుడతా పోతాను. ఈ గెనిమంతా జారుతుంది. వాళ్ళు నవ్వుతా అన్నారు, వీడియో తీస్తున్నానని చెప్పి నవ్వుతా అన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అందరూ మా వాళ్ళేలే, మా పల్లె వాళ్ళే. పాపం పొద్దున్న నుండి ఆకలితో ఉంటారు. రండి తినేసి. బావిలో నీళ్ళు కొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఓ మై గాడ్, వస్తానము. మీరు కడుక్కోండి, కాలు చేతులు కడుక్కోండి, వస్తానము. ఇప్పుడు భోజనానికి కూర్చుంటున్నాం ఫ్రెండ్స్. ఇద్దండి పొయ్యి మీద వంట. కాలు కడుక్కోరా పోయా, కడుక్కొని వస్తాక. చూడండి ఫ్రెష్గా కట్టెలతో భోజనాలు చేసి పెడతామండి మళ్ళీ కాడ. చూడండి ఇదండి భోజనాలు రెడీ. మునక్కాయల పులుసు, వేడి వేడి అన్నం. మీరు కూడా రండి, భోంచేద్దరు మాతో పాటు. హలో అండి, ఇంక భోజనాలు అయిపోయినాయి. ఇంక మళ్ళీ బయలుదేరుతున్నాము నాటడానికి. మళ్ళీ వెళ్ళేసి ఆడ కూర్చోండి మా చిన్నాయన, మా చిన్నమ్మ, మా అక్క. లచ్చిందేవిని పెట్టొద్దనింది, అయినా లచ్చిందేవి వస్తుంది, ఎందుకో తెలీదు. అందరినీ పెడతా, నిన్ను పెట్టనులే, బాధపడుకో. మా తమ్ముడు ఏమన్నాడు కానీ, నువ్వంటే అటనే ఆడబిడ్డ అనుకోవచ్చు. మా తమ్ముడు కూడా చిక్కుపడినాడు మా మొన్న తీయొద్దని. ఏం చేద్దు నేను ఇంక చెప్పు. రాయి తీసుకొని కొడుతుంది ఇక్క. పాండి మళ్ళీకి ఇంకా టైం 2 అయిపోతుంది. ఏమి నవ్వేదా? కళ్ళు పూసుకొని అవుతాను బిడ్డ. ఏమట్ నవ్వుతాండ్రే? ఓ ఎందుకు నవ్వుతాను చెప్పి నవ్వుతే కదా నేను కూడా నవ్వుతాను. ఓ అమ్మ, అంత దూరం ఎప్పుడు వచ్చేదా? అడ్డం ఒక మునం వేసేసి మళ్ళీ నిడువుకి వేసుకుంటే సరిపోతుంది. అంత దూరం నడుములు వస్తాయి. అడ్డం ఒక మునాలు వేసేసేయండి. అంత దూరం నుండి వేయాలంటే నడుములు వస్తాయి. ఎంత దూరం ఉందో చూడు. ఒక మునం అడ్డం వేసేసినాం అనుకో, అందరం కలిసి మళ్ళీ కొంచెం దగ్గరికి వస్తుంది. అయిపోతుంది లేని కూడా హుషారు వస్తుంది చిన్నమ్మా. కాదుకా, అడ్డం వేసినాం అనుకో, అడ్డం వేసినామంటే ఇప్పుడు బుడద లేదంటవా? ఇప్పుడు నాటింది గుంతగా ఉంది, నీళ్ళుండే అక్కడ. ఇప్పుడు ఈ నాటుకునేది కొంచెం బెట్టలాగా ఉందిలే. రాండి, మడి చాలా ఉంది. పండి వస్తాను. మెత్త కొడతావు
కొంతమంది చెప్పకనే కూడా బాగా పని చేస్తారు కా. కొంతమంది చెప్పినామనుకో ఏంది వదురుతాను అని చెప్పేసి సరిగ్గా చేయరు. శ్రీలత దిగిన నువ్వు తినేచ్చే అయ్యి అట్ట పోతాను అన్న తినేసి పోతాను అట్లా అక్కడనే ఉన్నాయి పిల్లలకై లేకుండా అట్లా ఎగబడి పోతాను అందరూ పోయి వంగుతాను. ఇంక నేను కూడా వెళ్తున్నానండి. అక్కడ పోతాను అవి తోలుకొని తోటలోకి తోలుతాడంట. సరే నేను పోయి వాళ్ళ మధ్య వేసుకొని వస్తా. అట్లా అయిపోయి కొంచెం ఇంకొక మనం వేసేసి మళ్ళీ పోతా ఇంటికి. పోతాను తినేసి చిన్నగా ఇక్కడ ఉంటే అమ్మి ఉంటుంది బిడ్డలు సరే అక్క వస్తాను. నువ్వు కూడా నాకు రాదు అట్నే ఇంక వాళ్ళ మధ్య అట్ట నాటుకొని వస్తే ఓ వస్తానా వాళ్ళకి పాటలు పాడించుకోవాలని. పాటలు పాడేటప్పుడు ఎవరైనా వీడియో తీస్తారంటే ఆ వీడియో తీసేవాళ్ళు ఎవరు వచ్చే మనకు తెలుసు. పార్వతి అంటే ఇంకో పాప కూడా ఉండాల. పార్వతి సరేలే అయితే. సరే అక్క పోతాను. వాళ్ళు అరుస్తాండ్రా పోయి వాళ్ళ మధ్య అట్లా పాటలు పాడుకుంటుంటే వచ్చేస్తారు మనం గట్టకి. చిక్కగా ఉన్నది నారు చిక్కగా ఉంది. పలసం చేయాల. నేను ఇంటికి పోతానా లే ఇంటికి పోతాను. పిల్లలు వచ్చేస్తారు. 3 అయిపోయింది టైం. 3:15. నాకు నారు బెరకను అస్సలు రాదు. ఓకే బాయ్ అందరికి బాయ్. ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. మడి కొంచెం మెట్టు ఉందని మా తమ్ముడు దాన్ని అరుగు చేస్తున్నాడు. ఇంకా సగం కాయ అయిపోయింది, సగమే ముక్కాలు అయిపోయింది. ఇంకా కాలు భాగం ఉంది. వాళ్ళు నాటేస్తారు. నేను ఇంటికి పోతాను. ఈ స్కూల్ నుండి పిల్లలు వస్తారు, మా మనవరాళ్ళ వాళ్ళు. అందుకని చెప్పి నేను వెళ్తున్నాను. చూడండి నారు ఎలా వేస్తున్నారు. మా తమ్ముడు నారు ఎత్తుకు వేస్తున్నాడు. ఇంకా కూలోళ్ళందరూ ఆడున్నారు. మా అక్క వెళ్ళిపోతుంది. ఇంక వెళ్తున్నాను మళ్ళీ ఇంటికి. చెప్పులు ఆడున్నాయి తీసుకొని రావాలి. నేను ఆడ వదిలిపెట్టిన